ఇండియన్ ఫిలాసఫీ అంటే భారతీయ తత్వశాస్త్రంలో ఎన్నో తత్వ సిద్ధాంతాలు ఉన్న జీవ పరిణామాన్ని గౌరవిస్తూ ప్రధానంగా నిలబడినవిగా అద్వైత, ద్వైత మరియు విశిష్టాద్వైతాలను చెబుతారు. ఈ వీడియోలో ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. మొదటగా అద్వైతం అంటే రెండుగా లేనిది, ఏకంగా ఉన్నది లేక వన్నెస్ అని అర్థం. 700 కోట్ల జనాభా, వేల సంఖ్యలో జీవరాశులు, సముద్రాలు, నదులు, కొండలు మరియు అడవులతో ఉన్న ఈ భూమే రకరకాలుగా కనబడుతూ ఉంటే సృష్టి మొత్తాన్ని ఒకటిగా చూడటం అంటే చాలామందికి ఒక పిచ్చి ప్రయత్నంగానే అనిపిస్తుంది. కానీ సామాన్య శకం 700 ప్రాంతంలో జన్మించిన ఆదిశంకరాచార్యులు ఈ సృష్టి ఏకంగానే ఉందని అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఈ సృష్టిని నానో పార్టికల్స్గా చూడగలిగితే, అంటే 1 మీటరులో 1000 కోట్లవ భాగాన్ని గనుక స్పష్టంగా చూడగలిగితే సృష్టి మొత్తాన్ని ఆవరించి ఉన్న ఆ వన్నెస్ లేక పరమాత్మ అర్థమవుతాడని, ఈ పరమాత్మకే అశాశ్వతమైన పదార్థం, చిక్కగా పలచగా ఉండి లేనట్టుగా, జీవంతో జీవం లేకుండా మరియు అనేక రకాలుగా పుడుతూ నశిస్తూ ఉండటమే మనం చూస్తున్న చెట్లు, మనుషులు, కొండలు, గాలి మరియు నీటితో కూడిన ఈ సృష్టి గమనం సాగుతూ ఉందని జగద్గురు ఆదిశంకరుల వారి మాట. ఈ సృష్టిని ఆవరించి ఉన్న పరమాత్మకు అంతర్ముఖ లక్షణం, అలాగే ఈ పరమాత్మను అంటిపెట్టుకొని ఉన్న పదార్థానికి బహిర్ముఖ లక్షణం సహజ లక్షణాలు. పదార్థాన్ని విస్మరించటం ద్వారా దాని లక్షణమైన బహిర్ముఖాన్ని విస్మరిస్తూ పరమాత్మను అంటే అంతర్ముఖాన్ని అవగాహన చేసుకోమని చెప్పటమే అద్వైత మర్మం. అలాగే అతి సామాన్యుడు కూడా ఈ అద్వైత స్థితిని చేరుకోవటానికి సాధనా మార్గాలను తెలియజేస్తోంది అద్వైతం. అద్వైతం చాలా ఉన్నత స్థాయి జ్ఞానం. ఈ అద్వైతుల్లో ఎక్కువ మంది పిచ్చివారుగా, దిగంబరంగా, శుభ్రత లేకుండా ఉన్నతమైన ఈ అంతర్ముఖ జ్ఞానంతో ఉంటూ ఉంటారు. మన భారతీయ సమాజం అనాది నుంచి వీరిని అవధూతలుగా గుర్తించి గౌరవిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో అరుణాచల క్షేత్రంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తోపియమ్మ ఈ దేవతగా చూడటం ఈ అద్వైతాన్ని గుర్తించటమే. టూకీగా విష్ణు పురాణంలో ఇందుగలడందులేడను సందేహము వలదు, చక్రి ఎందెందు వెతికిన అందేకలడు అనే శ్లోకంలో చెప్పిన విధంగా పరమాత్మను మాత్రమే చూస్తూ పదార్థాన్ని విస్మరించటం అద్వైతమవుతుంది. ఈ స్థితిని సాధించటం సులువు కాదు, అంత సులువు అంతకంటే కాదు. రెండవది ద్వైతం లేదా ద్వంద్వం. అద్వైతం చెబుతున్న శుద్ధ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటం, ఆచరణలో పెట్టడంలో ఎన్నో ప్రయాసలు ఎదుర్కోవలసిన పరిస్థితుల మూలాన అద్వైతం విస్మరించిన పదార్థానికి ప్రాధాన్యతనిస్తూ అదే సమయంలో పరమాత్మను అవగాహన చేసుకోవాలని చేసే సాధనే ద్వైతం. దీనినే ద్వంద్వం అని కూడా అంటారు. అంటే సృష్టిని పదార్థం మరియు పరమాత్మగా రెండుగా చూడటం. సనాతన ధర్మంలో శివుణ్ణి అర్ధనారీశ్వరుడిగా చూపించటం ఈ ద్వైత భావాన్ని వ్యక్తీకరించటమే. పదార్థం మరియు పరమాత్మను విడివిడిగా చూడటం అంటే 2 ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకోవటమే. పదార్థానికి బహిర్ముఖ లక్షణం, పరమాత్మకు అంతర్ముఖ లక్షణం సహజ లక్షణాలు. ఈ సృష్టిలో మనకు కనిపించే ప్రతి జీవ, నిర్జీవ వస్తువు అంతర్ముఖ మరియు బహిర్ముఖ లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక రుచికరమైన వంటకం లేదా ఒక కుళ్ళిపోయిన కళేబరం ఒక దగ్గర ఉంది అంటే దాని తాలూకు వాసన మనకు తెలుస్తూనే ఉంటుంది. అలాగే పరమాత్మ పదార్థంగా ఉన్న సృష్టి కూడా దానిదైన లక్షణాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఈ లక్షణాలను మనం సృష్టిలో స్పష్టంగా గమనించవచ్చు అని ద్వైతం చెబుతుంది. రాత్రి పగలు, ఆడ మగ,
వెలుగు చీకటి ఇలా సృష్టి మొత్తం నేను రెండుగా ఉన్నాను అని మూడో దానికి ఆస్కారం లేనే లేదు అని చెప్పకనే చెబుతుంది. ఇదే విధంగా సృష్టిలో భాగమైన మనిషిలో కూడా ఈ ద్వంద్వ లక్షణాలను స్పష్టంగా చూడొచ్చు. మనకు రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కళ్ళు, రెండు చెవులు మరియు మస్తిష్కం కూడా రెండు భాగాలుగా ఉంటుంది. సామాన్య శకం 1200లో నేటి కర్ణాటకలోని ఉడిప్పిలో పుట్టిన మధ్వాచార్యులు ఈ ద్వైతాన్ని ప్రచారంలోకి తెచ్చారు. బైబిల్లోని జెనిసిస్ లేక ఆదికాండంలో కనిపించే ఆడమ్ అండ్ ఈవ్లను మానవజాతిలోని ఆడ మగగా చాలామంది అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆదాము మరియు అవ్వలు ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న పరమాత్మ మరియు పదార్థాలను సూచిస్తాయి. అంటే ఈ సృష్టి పరిచయాన్ని ద్వంద్వంతోనే మొదలుపెట్టింది బైబిల్. ఇక మూడవది విశిష్టాద్వైతం. పైన చెప్పిన ద్వైతం అద్వైతాలను అర్థం చేసుకొని ఆచరణలో పెట్టలేని వారి కోసం విశిష్టాద్వైతం పుట్టుకొచ్చింది. ఈ విశిష్టాద్వైతంలో దైవభక్తి, విగ్రహారాధన, పూజ, యజ్ఞాలతో మొదలుపెట్టి చపలచిత్తమైన మనస్సుని పరమాత్మ వైపుగా మళ్లిస్తూ చివరగా పరమాత్మను అవగాహన చేసుకోవటం గురించి చెబుతారు. తెలుసో తెలియకో భారతదేశంలోని 90% పైచిలుకు హిందువులు ఈ విశిష్టాద్వైతంలోనే ఉన్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ విశిష్టాద్వైతం క్రికెట్ మ్యాచ్కి ముందు వామప్ ఎక్సర్సైజ్లని చేయటం లాంటిది. ఈ విశిష్టాద్వైతాన్ని 1077లో నేటి తమిళనాడులోని శ్రీపెరంబదూరులో పుట్టిన రామానుజాచార్యులు ప్రచారంలోకి తెచ్చాడు. శ్రీరంగం దేవాలయంలో పద్మాసనంలో కూర్చున్న రామానుజాచార్యుల భద్రపరిచిన పార్థివ దేహాన్ని నేటికీ చూడొచ్చు. తెలుగునాట చిన్నజీయర్ స్వామి ఈ విశిష్టాద్వైతాన్ని ప్రవచిస్తూ ఉంటాడు. కపిల మహర్షి తన తల్లికి చెప్పిన జ్ఞానాన్నే తరువాతి కాలంలో సాంఖ్యంగా సాందీపుడు నేర్చుకుని తన శిష్యుడు శ్రీకృష్ణుడికి చెప్పగా ఆ దేవాదిదేవుడు ఆ సాంఖ్యాన్నే భగవద్గీతగా పలికాడు. ఇదే జ్ఞానాన్ని వారి వారి కాలాల్లో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతంగా ప్రచారంలోకి తెచ్చింది గురుపరంపర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.